మాకు ఆంధ్రప్రదేశ్కి ఒక ఎఫ్డీసీ నాయకుడు ఉన్నాడు. ఆయనే పొత్సాని కృష్ణమురళి గారు. ఉదయం లేగిస్తే తిట్టడమే ఆయన జయం. కాకపోతే మమ్మల్ని తిట్టడు. ఆయన ఎవరిని తిడతాడు ఆయనకి తెలియదు. కానీ అవార్డులు ఇచ్చేది మాత్రం రోజా గారికి, అంబటి రాంబాబు గారికి ఆలకిస్తాడు. 4 దాకా వాళ్ళకి ఇచ్చాడు. 4 తర్వాత ఈయన పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి. 2 గన్మ్యాన్లు ఇచ్చారు. ఆ గన్మ్యాన్ లేకపోతే బయటకు రాడు. ఆయన ఎఫ్డీసీ ఈయన ఎవరు పలకరించరు. ఎఫ్డీసీగా ఇటు మా సినిమా ఫీల్డ్కి ఏమీ చేయలేదు. అలాగని ఈయన ఎవరు కూడా రానివ్వరు. అంటే ఇది ఎఫ్డీసీ చైర్మన్ అంటే అటు ఇటు అందరి పరిచయాలతో రిక్వెస్ట్ చేసి మన ఇండస్ట్రీని కాపాడుకోవాలి, మన ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి. ఆ డెవలపింగ్ అవ్వటానికి మన 2 రాష్ట్రాలు అవ్వాలి. రేపు జూన్ 4 తర్వాత ఎఫ్డీసీ చైర్మన్గా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏపీలో సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులే వస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో మొత్తం టోటల్గా రంగరంగ వైభవంగా స్టూడియోలు కానీ ఇంకోటి కానీ ఏపీలో జరుగుతున్నాయి. సినీ ఇండస్ట్రీకి మళ్ళా ఒక తరం వస్తుంది కనుక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎఫ్డీసీ చైర్మన్ ఉంటారు. ఇది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం వాళ్ళు నిలబెట్టుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బెనిఫిట్ షోలు ఉండటం కొన్ని రకరకాల అభిప్రాయాలు వస్తున్నాయి. సినిమాకి నెగిటివ్ టాక్ రావడానికి కూడా కారణం అంటున్నారు. కానీ ఎగ్జిబిటర్లకి దీనివల్ల ఉపయోగం లేదంటున్నారు. ఇది ఒక మోసం కూడా అని అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది? నేనేమంటున్నానంటే బెనిఫిట్ షో అనేది మామూలుగా 200 రూపాయల 150 రూపాయల టికెట్ అనేది బెనిఫిట్స్. తెల్లవారు 4 గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబిటర్ తప్పు, 12 గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిబిటర్ తప్పు. దాని పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ తప్పు. మా ప్రజల దగ్గర ప్రజలే దేవుళ్ళు అంటారు కదా, వాళ్ళ దగ్గర 2000 రూపాయలు దోచుకోవడం అనేది కరెక్టా? ఇది ఒక ప్రొడ్యూసర్ రావట్లే, ఒక డిస్ట్రిబ్యూటర్ రావట్లే, ఒక ఎగ్జిబిటర్ రావట్లే, ఒక దళారీ తీసుకుంటున్నాడు. దళారే తీసుకుంటున్నాడు. ఆ దళారీ డబ్బులు వెళ్ళడం కోసం గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఈ ఎగ్జిబిటర్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? అలా నెలకి 17-20 థియేటర్లు ఇస్తున్నారు. రేపు కలిగి కూడా జరుగుతాయి. దోచుకుంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు. ఇది వాస్తవం. ఇది ప్రొడ్యూసర్కి వస్తుందేమో చెప్పానండి స్టేట్మెంట్, ఇది డిస్ట్రిబ్యూటర్కి వస్తుందేమో చెప్పానండి. ఎగ్జిబిటర్కి వచ్చే రెంట్ 20,000 30,000 ఇస్తున్నారు నైట్ 2 షోలు వేస్తే. మీరు మామూలుగా 7 గంటల షో చూసుకోండి, 7 గంటల షో మనం 150 రూపాయలు 200 గవర్నమెంట్ ఏదైతే ఆ రేటే ఉంటాయి. మరి ఈ బెనిఫిట్ షోల వల్ల మరి ఎగ్జిబిటర్లు తెలుసుకోగలగాలి, గవర్నమెంట్ కూడా తెలుసుకోగలగాలి, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు తెలుసుకోగలగాలి, అక్కడ ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు తెలుసుకోగలగాలి. అంటే ఇవ్వడం వల్ల గవర్నమెంట్ సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ కూడా తెలుసుకోగలగాలి. గతంలో జరిగిన పొరపాట్లు ఈ గవర్నమెంట్లో పొరపాటు జరగకుండా సార్ ఎవరో ఫోన్ చేయనియండి, అది న్యాయమా అన్యాయమా చూడండి. న్యాయం కాదు, పలానా నా చుట్టం చేశాడు, నా బంధువు చేశాడు, పలానా నా ఇంటి పేరు ఆయన చేశాడు, నా పక్కన నేను రెడ్డి ఆయన రెడ్డి, నేను కమ్మ ఆయన కమ్మ అంటే మన రాష్ట్రం ఏ రోజుకి బాగుపడదు. అది న్యాయమా అన్యాయమా ఒక్కసారి చూడండి. ఈ రోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు. అధికార పార్టీ అరాచకం జరుగుతుంటే, ఒక మిషన్స్ మధ్య ఎరగొడుతూ ఉంటే పట్టుకోలేని పరిస్థితుల్లో, కంప్లైంట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు కానీ ఇంకొకరు కానీ. ఈరోజు దొరకలేదు సార్ అంటున్నారు. తలుచుకుంటే మీరు పట్టుకునేది అసాధ్యం కాదు, అది పట్టుకోవాలని అసాధ్యం కాదు. కానీ ఇక్కడే కాదు, ప్రతి దిక్కున కూడా ఒక అరాచకం సృష్టిస్తున్నారు. అంటే దానివల్ల ఏంటంటే ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. మీకు మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఇలా ఈ సినిమా ఫీల్డ్లో కూడా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొన్ని ఇష్యూలు జరిగాయి మొన్న ఇష్యూలు ఏంటంటే అప్పుడప్పుడే మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు తెలిసి జరిగి ఉంటాయి. ఎందుకంటే 500 రూపాయలు 400 రూపాయల రేట్లు అనేది కరెక్ట్ కాదు. 300 రూపాయలు దాటి రేట్ ఇవ్వకండి. పేదవాడు మల్టీప్లెక్స్లో సినిమా చూడాలి. ఎందుకు చూడకూడదు? 100 రూపాయల టికెట్ పెట్టండి, 200 రూపాయల టికెట్ పెట్టండి, 300. పేదవాడికి ఆక్యుపెన్సీ 100 పెట్టండి, ఒక 75 సీట్లనే పెట్టండి. పేదవాడు సినిమా చూడకూడదా? పేదవాడు అడుగు పెట్టకూడదా? పేదవాడు ఓట్లు కావాలి, పేదవాడు సీట్లు కావాలి, కానీ పేదవాడు మల్టీప్లెక్స్లో అడుగు పెట్టకూడదు. పలానా రోజు నేను మల్టీప్లెక్స్ చూసాను రోడ్డు మీద నుంచి చెప్పాలా? మల్టీప్లెక్స్లో సినిమాకి వెళ్ళకూడదా? ఎందుకు పెట్టరండి? ఒకప్పుడంటే నియంత పాలన జరిగింది, తెలంగాణ నాది అనుకో రాజరిక పాలన చేశారు కేసీఆర్ గారు. మీరైనా సరే ప్రజల పాలన చేయండి సార్. ప్రజల వద్ద పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీరు 100 సీట్లో 70 సీట్లో పేదవాడు మల్టీప్లెక్స్కి వెళ్ళే విధంగా 100 రూపాయల టికెట్ పెట్టండి. మీరు ఎక్కువ తక్కువ అని చెప్పట్లేదు, 100 రూపాయలు పెట్టండి. ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు కాబట్టి. తక్కువ టికెట్లు మీ ఇష్టం, 100 పెడతారా, 500 పెడతారా, 5,000 పెడతారా పెట్టుకోండి. కనుక రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, సినీ ఇండస్ట్రీ అవ్వచ్చు, అందరూ కూడా ఇది కొంతమందికి సంబంధం లేకుండానే సంబంధం వస్తుంది.
కనుక ఇవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగ ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే చాలా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలాగా 5 రూపాయల టికెట్ పెట్టమని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలన 35 రూపాయల టికెట్ పెట్టమని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలనలో రోడ్డు మీద 1/2 కిలోమీటర్ తీసుకొచ్చి నడిపించి వాళ్ళ దండం పెడుతుంటే బయటకు కూడా వీడియోలు బయటకు రిలీజ్ చేసి వాళ్ళని అవమానించారని అడగట్లా. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలని మేము తెలంగాణలో అడగట్లా. ఎందుకంటే మీరు 100% కరెక్ట్గా సినిమా ఇండస్ట్రీ అంటే మాకు అర్థం చేసుకుంటారు కాబట్టి, మాకు హక్కు ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడగలే. అడిగితే వచ్చే పోసాని కృష్ణమూర్తి గారు ఒక చైర్మన్. ఆయన ఉదయం లేగిస్తే పవన్ కళ్యాణ్ గారు తిడతాడు, ఉదయం లేగిస్తే చంద్రబాబు తిడతాడు, లోకేష్ గారు తిడతాడు. మా సినిమా ఇండస్ట్రీకి ఏం చేసావంటే నేను ఏమీ చేయలేదు, నేను సినిమా ఇండస్ట్రీ చేయడానికి రాలేదు, తిట్టడానికే నాకు ఈ పోస్ట్ ఇచ్చారని చెప్పాడు. కనుక జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇక్కడ వద్దు సార్. జగన్మోహన్ రెడ్డి గారి పాలన కేసీఆర్ గారి దాంట్లో చూసాం, ఒక అరాచక పాలన చూసాం, ఒక హిట్లర్ పాలన చూసాం, జనాల్ని దగ్గరికి రానివ్వన పాలన చూసాం. అందుకే కేసీఆర్ గారిని సాగనంపారు ఇంటికి. జగన్మోహన్ రెడ్డి గారిని జూన్ 4వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకి ఆంధ్రప్రదేశ్ నుంచి సాగనంపుతారు. బాయ్ బాయ్ జగన్. ఆయన లోటస్ పాయింట్కి వస్తాడు. లోటస్ పాయింట్కి వచ్చిన వెంటనే అక్కడ మంచి పాలన, మంచి గవర్నమెంట్ వస్తుంది, ప్రజలకు మంచి జరుగుతుందని మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మోహన్ గౌడ్ గారు మాట్లాడారు. నేను మాట్లాడతాను. ఇందాక కొంచెం టచ్ చేశాను పొలిటికల్. ఇప్పుడు పొలిటికల్ కంపల్సరీ మాట్లాడాలి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంటే బాస్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి, అంటే బాస్ ఏం చెప్తే అదే చేస్తాడు. ఎందుకంటే బోడా ఉమా గారిని, ఇంతకుముందు బుద్ధ వెంకన్న గారిని చంపడానికి ఎంతమంది ప్రయత్నం చేశారో, అక్కడ ఎంత బీభత్సం జరుగుతుంది, ఇప్పుడు 144 సెక్షన్ జరుగుతుందో, దీని అంతటికీ కారణం అక్కడ బాస్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి శిష్యుడే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. ఆయన మనం ఒక దాంట్లో టీవీలో చూసాం, డైరెక్ట్గా ఈవీఎంలు ఇరగ్గొట్టేస్తుంటే మరి ఎలక్షన్ కమిషనర్కి వెబ్ కెమెరాల ద్వారా, వెబ్ చెకింగ్ల ద్వారా అక్కడ కనబడుతూ ఉంటాయి. 13వ తారీఖు నాడు జరిగిన ఘటనకి ఇప్పుడు దాకా బయటికి రాకుండా, అసలు ఆయన మొన్నటిదాకా అక్కడే ఉండి ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు పట్టించుకోలేదు, ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు. ఆల్రెడీ అక్కడ ఆర్ఓ ఎవరైతే ఉన్నారో, అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో, ఎందుకు ఇరిగిపోయింది, ఎందుకు ఆ ఓట్లు బయటపడ్డాయి, ఇవన్నీ మీద వివరణ కూడా తీసుకోకుండా 22వ తారీఖు, ఇవాళ 23 అంటే 22 అంటే నిన్న మార్నింగ్ కానీ ఎలక్షన్ కమిషన్ సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుంటేనే కానీ అరెస్ట్ వారెంట్ జారీ చేసి కేసు అవ్వలేదు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు వచ్చి లైవ్లో, నాకు కేసు కూడా లేదు నా మీద, నేను స్వచ్ఛందంగా హైదరాబాద్లో నేనున్నాను అని చెప్పుకొచ్చాడు. నిన్న ఉదయం నుంచి కనబట్టలేదని పోలీసులు చెప్తున్నారు. ఎంత నిజం ఎంత అర్థం పోలీసులకి తెలిసేది. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటే చెప్తున్నాం, సమాజంలో మన ప్రజారాజ్యం ప్రజల ప్రకారం ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేయాలని కోరుకుంటప్పుడు ఈ విధంగా ఈ ఘటనలు అనేది కరెక్టా? మళ్ళా వాళ్ళే ఒక పిటిషన్ వేశారు. సంబరాల రాంబాబు గారును, ఆయన చాలా మంచి వ్యక్తి, మన చంద్రగిరి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు చాలా మంచి వ్యక్తి, వెరీ డీసెంట్.